అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి, అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? మీరే కదండి. చిల్లరుచ్చు కొట్టారంటే చిప్పమొహం చిల్లులు పడిపోద్ది. అడుకో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం పెట్టి పిచ్చబెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అడుకా ఏంటి ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చేయకపోయావంటే ₹1,00,00,000 డింగిడి. అయ్యో ఇదే మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 గుడుగుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే, అమ్మమ్మ ఆకలే, అమ్మా ఆకలే. ఏంటి కుర్చీ తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. బావా నిజం చెప్పు, ఈ పెళ్లిలో మీ వాళ్ళకంటే నేనే అందంగా ఉన్నా కదా? అయ్యో గట్ల చూస్తావు, బాగలేదనే చెప్పాలి. ఈ చెయ్యి కొరుకొని మీ వాళ్ళ కొరికిరని మా వాళ్ళకి చెప్పి పెళ్లిలో పెద్ద పంచాయతీ చేపిస్తా. సల్మా ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి క్యారేజ్? ఎప్పుడు లేంది నా కోసం క్యారేజ్ కట్టావా? రోజు బయట ఎంతగానో తింటారండి, అందుకే ఇక్కడ నుండి రోజు నేనే క్యారేజ్ కడతాను. నీలో గయ్యాలి గంప సూర్యకాంతమే ఉందనుకున్నాను గాని ఈ రోజే తెలిసిందే రాజా సినిమాలో సౌందర్య కూడా ఉందని. థ్యాంక్ యూ అండి. ఇంతకీ ఏం స్పెషల్ వండావు? రైస్ వండానండి, సాంబారు కర్రీ బయట తీసుకొని తినియండి. బయట టిఫిన్ చేస్తే బొచ్చడు పైసలు ఖర్చు అవుతాయి, ఇంట్లోనే చేయరాదే దోశ ఇట్లా. అబ్బా నాకు దోశలు చేయరాదు కాదు. ఓసిని దోశలు చేసుడు ఏమున్నదే, నానబెట్టిన బియ్యం నానబెట్టిన మినపప్పు ఉంటే చాలు. ఎవ్వలకు ఫోన్ చేస్తాను? బత్తడి బియ్యం బత్తడి మినపప్పు మా నాన్నని పెట్టువంట. అయ్యో రాములా, నానబెట్టుడు అమ్మ పెట్టుడు అక్క పెట్టుడు చెల్లె పెట్టుడు కాదే, బియ్యం పప్పు నీళ్ళల్లో పోసి నానబెట్టాలి. మన ఎదురింటి కళ్యాణి ఎవరైనా భోజనాలకు పిలిస్తే చాలు, వాళ్ళున్నది ఇద్దరైనా సరే 5గురికి భోజనాలు తీసుకెళ్తది, పగలు రాత్రి తినియొచ్చని. మన వెనక వీధిలో వరం ఉంది కదక్క, అక్కడ చీటీలు అస్సలు వేయకండి, ఎందుకంటే ఆవిడ కమిషన్లు ఎక్కువ తినేస్తుందంట. చీటీలు పాడినోళ్ళకి డబ్బులు కూడా సరిగా ఇవ్వట్లేదంట. నమస్తే మేడం, నేను సచివాలయం నుండి వచ్చానండి. గవర్నమెంట్ మీ ఆడవాళ్ళ కోసం కొత్త స్కీమ్ పెట్టిందండి. ఆడవాళ్ళు ఎవరైతే చాడీలు చెప్పడం మానేస్తారో వాళ్ళ అకౌంట్లోకి ప్రతి నెల ₹2,000 వేస్తుందండి. ఆ విషయంలో గవర్నమెంట్ మాకు ₹1,00,000 వేసిన అవసరం లేదు, ఎందుకంటే మా ఆడవాళ్ళని చాడీలు చెప్పుకోకుండా ఉండలేం. ఏమండి 1 నుండి 100 వరకు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. నంబర్ సెలెక్ట్ చేసుకోవాలా? ఏ నంబర్ సెలెక్ట్ చేస్తే అన్ని వేలు షాపింగ్ కోసం అడిగిద్దేమో. 2 అయితే 2 రోజులు మీతో మాట్లాడను. ఏ పిచ్చా నీకు, 2 రోజులు నాతో మాట్లాడవా? నేను ఎలా ఉండాలి కళ్యాణ్? ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్, ఇంకొకసారి అడగవా? ఇది చేతులు కాదు కాళ్ళు అనుకో. ప్లీజ్ కళ్యాణి. అంటే 2 రోజులు నాతో ఉండలేదు కళ్యాణి, ప్లీజ్ కళ్యాణి. 1 నుండి 100 వరకు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 100 నెంబర్ సెలెక్ట్ చేసుకుని 100 రోజులు మాట్లాడకూడదు, ఓకేనా? బుజ్జి నేను ఊరి నుండి వచ్చేసా. వచ్చారా? ఎదురింటి భాగ్య నెక్లెస్ కొన్నది, పక్కింటి కుసుమ చీరలు కొన్నది. సరే టాటా బాయ్ బాయ్ సీ యూ. ప్రియా నువ్వు శుభలగ్నం సినిమా చూసావా? చూసా, ఎందుకు? అందులో ఆమెని జవరుబాబుని 2 కోట్లకు అమ్మేస్తుంది కదా, అట్లా నువ్వు నన్ను అమ్మేస్తావా? పిచ్చా నీకు? ఏమైంది? 5 కోట్లు తక్కువ కమ్మను. నీ కక్కుర్తి.